ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామ పంచాయతీలో ప్రజల తీర్పుతో కాంగ్రెస్ సర్పంచ్ ఉప సర్పంచ్గా వీరదాస్ వినోద అలాగే ఉన్నం రాజశేఖర్ గెలుపొంది ఈరోజు ప్రమాణ స్వీకారం గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ముందుగా వాళ్ళకు క్యూన్యూస్ నుంచి శుభాకాంక్షలు. సార్ నమస్తే మేడం. నమస్తే. ముందుగా శుభాకాంక్షలు క్యూన్యూస్ నుంచి. మేడం, మీ గెలుపు అనంతరం అంటే ప్రజలలో ఎలాంటి మార్పు వస్తుందంటే? అందరికీ నమస్తే. మా పేరు వినోద. గెలిపించినందుకు అందరికీ నమస్కారం. పెద్దలకి అందరికీ నమస్కారం. అన్ని పనులు సార్, గ్రామానికి ఎలాంటి హామీలు ఇచ్చారు, అవి ఎప్పుడు నెరవేర్చబోతారు? మేము ప్రధానంగా 7 వాగ్దానాలు చేయడం జరిగింది. మా పార్టీ గెలిచిన మరుక్షణం నుంచి మేము 14వ తారీఖు విజయం సాధించాం. నాతో పాటు ఈ గ్రామం కూడా విజయం సాధించిన సంబరాలు చేసుకుంది. ఈ సంబరాల్లోనే ఇచ్చిన వాగ్దానాలు 7 ఈ రోజు నుంచి మేము అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఇంటి పనులు, మేము పాత బకాయి ఉన్న ఇంటి పనులు మాఫీ అన్నాం, అది ఈరోజు చేయడం జరిగింది. మొదటిగా. రెండవది, గుడికి, మన ముత్యాలమ్మ గుడికి మేము వాళ్ళు ఏ రోజైతే మొదలు పెడతారో ఆ రోజు నిర్మాణం, దానికి ఆర్థిక సాయం ₹1,00,000 చేస్తామని చెప్పాం. అలాగే బంగారు మైసమ్మ తల్లికి చుట్టూ ప్రహరీ కూడా ఒకటి వాగ్దానం చేసాం, అది మేము ఈ వారం రోజుల్లో మొదలవుతుంది. బస్ షెల్టర్, ప్రధానంగా మా దగ్గర బస్ షెల్టర్ ప్రధాన సమస్య. ఆ బస్ షెల్టర్ ఒకటి ఈ వారంలో అది కూడా మేము మొదలు పెడుతున్నాం. ఒక్కటి మేము ఇచ్చిన హామీలు 7 కూడా నెరవేర్చే తీరుతాం. అనతి కాలంలోనే మాకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఇంకా కొత్త సమస్యలు కూడా ఏమైనా ఉన్నా కూడా మేము చేయడానికి ఇలాంటి 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లేక ఇబ్బంది పడుతున్నారు. దీనిపై మీరు ఎలా ఉంటుంది? బాధ్యతలు చేపట్టారు. పాలక మండలి కొన్ని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం. ఈ పారిశుద్ధ్యం మీద ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఈరోజే ప్రమాణ స్వీకారం జరిగింది. రేపటి నుంచి మా కార్యాచరణ కూడా మొదలవుతుంది. ముందుగా పారిశుద్ధ్యం గతంలో పేర్కొన్నది 19 ఏళ్ళు సర్పంచ్ లేక చాలా దీనస్థితిలో ఉంది. వెంటనే దాన్ని రేపటి నుంచి మేము మొదలుపెట్టి రోడ్ల వెంట ఉన్న చెట్లు కానీ, వాళ్ళకి విద్యుత్ సమస్యలు కానీ, కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా అన్నీ మా దృష్టికి వచ్చినాయి. అవి కూడా తీర్చే విధంగా రేపటి నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది. ప్రజల తీర్పు వారు ఏం కోరుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు కోరుకుంది నిష్పక్షపాతంగా అవినీతి లేని రాజ్యం కావాలని వాళ్ళు కోరుకున్నారు. అవినీతి పరిపాలన మా దగ్గర ఉండదు. ఈ రోజు నుంచి మేము మా దమ్మాయిగూడెం గ్రామ ప్రజలందరికీ తెలియజేయండి కూడా, ఈ రోజు నుంచి ట్రాన్స్పరెంట్ మొత్తం గ్రామ పంచాయతీలో వచ్చే నిధులు, వాటి లెక్కలు, మేము ఏదైతే పనులు చేశామో వాటికి సంబంధించింది ప్రతిదీ కూడా ప్రతి నెల గ్రామ పంచాయతీ ఆవరణలో మనం ఫ్లెక్సీ రూపంలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా పెట్టడం కూడా జరుగుతుంది. తద్వారా అవినీతి లేని మూలన మనకి చేసిన వాళ్ళు. ఇంకా అంటే ప్రధానంగా ప్రజల సమస్యల్లో మీ బాధ్యత సర్పంచ్ ఉప సర్పంచ్గా మీరు ఎలా ఉండదు? కీలకంగా ఉంటుందండి. ఇంతకుముందు మాకు అధికారం లేనప్పుడే మేము జనం కోసం చాలా సమస్యల మీద పోరాడి ఈరోజు మాకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా మాకు జనం బాధ్యతలు పెంచారు. మా మీద ఉన్నటువంటి ఈ బాధ్యతలకి ఖచ్చితంగా వాళ్ళకి మేము చేసి అంటే ప్రస్తుతం మీ నెంబర్ అట్లా ఏమన్నా అందుబాటులో మేము లెక్క కలవాలి? నేను ఎక్కడున్నా అందుబాటులో ఉంటాను. నేను గ్రామ పంచాయతీలో రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఉంటాను. 2, ప్రతి సమస్యకి మన దాకా రావాల్సిన అవసరం లేదు. మనకి ఫోన్ ఉంది. వెంటనే చేసిన మరుక్షణమే ఆ వార్డు సభ్యులతో కానీ, అక్కడున్న సిబ్బందితో కానీ ఖచ్చితంగా వాళ్ళ సమస్యను నిర్మూలిస్తాం. ఓకే. ప్రస్తుతం దమ్మాయిగూడెం బాధ్యతలు అంటే సర్పంచ్గా నూతన సర్పంచి అలాగే ఉప సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ఎల్లవేళలా వాళ్లకు కష్ట సుఖాల్లో తోడుంటామని సర్పంచి వీరదాస్ వినోద అలాగే ఉన్నం రాజశేఖర్ గారు తెలిపారు. కెమెరామెన్ నారాజ్తో వెంకన్న, క్యూన్యూస్ ఖమ్మం.